మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కురిసిన వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె వద్ద వాగు గురురూపం దాల్చింది. కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వాగు పక్కనే ఉన్న సీతారాముల ఆలయం పూర్తిగా నీట మునిగింది. గర్భగుడిలోకి వరద నీరు కూడా చేరింది. ఆలయం చుట్టూ వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలయంలోకి వెళ్లాలంటే భక్తులు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ వాగు కూడా చూడొచ్చు. ఎంత ఘోరంగా కొట్టుకొస్తుందో కూడా మనకి వరద ఉప్పొంగుతుందో కనిపిస్తుంది. టోటల్ గా ఆలయం కూడా దాదాపు మునిగిపోయినట్లుగా కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్లేలాగా కూడా కనిపించట్లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని కూడా ప్రస్తుతం మూసివేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అంతేకాకుండా రామలక్ష్మణపల్లెకు వెళ్లే రోడ్డు కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్లుగా మనకి సమాచారం. దీంతో గ్రామానికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. బయట ప్రపంచంతో గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. వరద ప్రవాహం తగ్గితే తప్ప రోడ్డు కనపడని సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల కొట్టుకుపోయిన రోడ్డును చూసి గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదని కూడా అంటున్నారు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో, తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మరమ్మతు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ విధంగా చూడలేదు అని కూడా వృద్ధులు చెప్తున్నారు. ఈ వర్షపాతం అంత ఎక్కువగా నమోదైందని కూడా వారు అంటున్నారు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ మరో 4 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాగులు వంకల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సహకారాన్ని అందిస్తోంది. ముస్తాబాద్ మండలం ప్రజల పరిస్థితి ఎప్పటికప్పుడు సాధారణ స్థితికి వస్తుందో అని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. రామలక్ష్మణపల్లి మానేరు వాళ్ళు మానేరు నది పొంగుతుంది కాబట్టి మాకు ఈ ముస్తాబాద్ మండలం ఎల్లారెడ్డి మండలంకు ఇది బైపాస్ రోడ్ లెక్క ఉండేది. ఈ మానేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గత 38 సంవత్సరాల క్రితం ఈ వాగు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడే ఇంత పెద్ద వాగు వచ్చింది. మా రాములవారి గుడి చూత ఈ చుట్టూ మేము పెట్టిన ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి జాలీలు కానీ ముంగడ మెయిన్ డోర్ కానీ పెట్టాం. అది చూత కొట్టుకపోయినాయి. ఈ రోడ్డు ఉండే మాకు కాజ్వే ఉండే. నేను గత 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. అప్పటి నుంచి మాకు మంత్రి గారు కేటీఆర్ సుతా ఇది బ్రిడ్జి కావాలంటే సార్ సుతా నెక్స్ట్ ఇయర్లో చేస్తామన్నాడు. అంతర్లాగే ఈ మా ప్రభుత్వం పోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఒక బ్రిడ్జి సాంగ్ చేసి మాకు ఈ ముస్తాబా మండలానికి ఎల్లవేడిపోయిన మన రాకపోకలు కల్పించాల్సిందిగా కోరుచున్నాం. మాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే ఇదే ఇబ్బంది అవుతుంది. ఈ కాజ్వే కొట్టుకపోవడు మళ్ళీ పోయడానికి గవర్నమెంట్ 2 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు మా కాజ్వే తోటి బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడే రాములవారి టెంపుల్ ఉంది పక్కనే. టెంపుల్కి పోయేతంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇదే ఈ కాజ్వే పైన మాకు బ్రిడ్జి శాంక్షన్ చేస్తే మాకు చాలా సంతోషం. మన గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా చర్య తీసుకొని మాకు ఈ బ్రిడ్జి మంజూరు చేయగలని మేము మనవి చేస్తున్నాం. మాకు గుడికి మాకు చాలా కన్వెంట్గా ఉంటుంది. మాకు చాలా మంచిగా ఉంటుంది. మా గుడి కూడా బాగా నష్టపోయింది. ఇక వర్షానికి ఒక 4-5 లక్షల నష్టమైంది. పాఠకులు రామలక్ష్మణపల్లి